అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ జై గురుదత్త ఎస్విఎస్. ఈరోజు చందమామ కథల్లో కట్టు కథ అని మరొక చక్కని చందమామ కథ నుండి విందాం. కోసల రాజైన శైలేంద్రవర్మ ఒకనాటి సాయంకాలం వేళ తన విదూషకుడు శకటుని వెంట పెట్టుకుని ఉద్యానవనానికి వెళ్ళాడు. కోసలరాజైన శైలేంద్రవర్మ ఏం చేశాడు? తన విదూషకుడిని వెంట పెట్టుకుని ఉద్యానవనానికి వెళ్ళాడంటే తోటలోనికి వెళ్ళాడనమాట. ఆ సమయంలో కాపలాపడు వచ్చి ఎవరో పండితుడు రాజదర్శనం కోరుతున్నట్లు ఆయనకు తెలియపరిచాడు. అయితే కాపలాభటుడు వచ్చి ఎవరో మిమ్మల్ని పండితుడు మీ దర్శనం కోరుతున్నాడని చెప్పి పిలిచాడనమాట. శైలేంద్రవర్మ భటుడితో పండితుడిని తీసుకురావాల్సిందిగా చెప్పాడు. పండితుడు వచ్చి రాజుకు నమస్కరించి, మహారాజా, నేను వత్సదేశం వాణ్ణి, నా పేరు సోదకుడు, తమ దర్శనార్థం వచ్చాను అన్నాడు. అప్పుడు శైలేంద్రవర్మ ఏం చేశాడు? భటుడితో చెప్పాడనమాట, పండితుడిని తన వద్దకు తీసుకురమ్మని. పండితుడు వచ్చేప్పుడు రాజుకు నమస్కరించి తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏ దేశం నుంచి వచ్చాడు అనేది చెప్తున్నాడు. నేను వత్సదేశం నుంచి వచ్చాను, నా పేరు సోదకుడు అని తనను రాజును దర్శించుకోవడానికి వచ్చానని చెప్పాడు. వత్సదేశం పట్ల శైలేంద్రవర్మకు విరోధం లేకపోయినా లోపల చులకన భావం మాత్రం ఉన్నది. ఆయన పండితుడి మాటలు విని మందహాసం చేసి, అలాగా, వత్సదేశపు కవి పండితులు దేశాలు పట్టినట్టున్నదే అన్నాడు హేళనగా. అయితే రాజుకు వత్సదేశం పట్ల విరోధం లేదు, కానీ లోపల మాత్రం చిన్న చూపు భావంతో మాత్రం ఉన్నాడు రాజు శైలేంద్రవర్మ. ఎవరి పట్ల? వత్సదేశం పట్ల. అయితే హేళనగా కూడా మాట్లాడాడనమాట. ఎవరితో? అక్కడి నుంచి వచ్చిన పండితుడితో. అందుకు సోదకుడు ఇలా అంటున్నాడు, మహారాజా, తమరన్నది అక్షరాల నిజం. తమతో పోల్చినప్పుడు మా మహారాజు సాహిత్యాభిమానం ఏ పాటిదో తమకు వివరించవలసిన అవసరం లేదు కదా అన్నాడు వినయంగా. అయితే దానికి అంగీకరిస్తున్నట్టుగా ఈ సోదకుడు ఏం చేస్తాడు? మహారాజా సాహిత్యాభిమానం ఏ పాటితో తమకు వివరించవలసిన అవసరం లేదు కదా అన్నాడు. అంటే వాళ్ళకు రాజుకున్న సాహిత్యాభిమానం ఎలాంటిదో ఈ రాజుకు ముందే తెలుసు అన్నట్టుగా చెప్పాడనమాట. ఆ జవాబుకు ఎంతగానో సంతోషించిన శైలేంద్రవర్మ, మీ వత్సదేశపు కోశాగారం పూర్తిగా వట్టిపోయినట్టు కనబడుతున్నది. ఆ కారణం వల్లనే మీ రాజు మా ఆస్థాన పండితులను దేశాలకు పోయి యాచించి జీవయాత్ర సాగించమని చెప్పి ఉంటాడు అన్నాడు. అంటే దీని అర్థం ఏమిటి? ఏమంటున్నాడు ఇక్కడ శైలేంద్రవర్మ? మీ వత్సదేశపు కోశాగారం అంటే ధనాగారం అన్నమాట, పూర్తిగా వట్టిపోయినట్టు కనబడుతున్నది. వట్టిపోవడం అంటే ఖాళీ అయిపోయిందని అర్థం అన్నమాట. ఆ కారణం వల్లనే మీ రాజు తన ఆస్థాన పండితులను దేశాలకు పోయి, అంటే యాచించడం అంటే అడుక్కు తినడం అనమాట, అంటే భిక్షం ఎత్తుకుని జీవించమని చెప్పి ఉంటాడు అని అంటున్నాడు. రాజు శైలేంద్రవర్మ మాటల్లోని హేళన ఏమాత్రం పట్టించుకోకుండా సోదకుడు చిన్నగా నవ్వి, తమ కోసల దేశంలో సిరి సంపదలతో పోలిస్తే వత్సదేశపు వనరులు సంపద ఏపాటివి? అందుచేత మా రాజుగారి కోశాగారం గురించి, ఆయన ఇబ్బందుల గురించి తమరు నన్ను అంతగా అడగకుండానే చక్కగా గ్రహించారు అన్నాడు. అయితే ఏమాత్రంగా ఇతను రాజు అనే మాటలకు, హేళన చేసే మాటలకు ఏమాత్రం బాధపడకుండా తనకు తగిన విధంగానే రాజుకు సంతోషం కలిగేటట్టే సమాధానం చెప్పాడు. అంటే మీ దేశంలో ఉన్న కోశాగారంతో పోల్చితే మా కోశాగారం తక్కువగానే ఉన్నది అని చెప్పాడనమాట. సోదకుడి మాటలకు మరింతగా సంతోషించి శైలేంద్రవర్మ తన మెడలోని హారం తీయబోతూ ఉండగా జరగనున్నది ఊహించిన విదూషకుడు ఆయనతో, ప్రభు, ఒక్క క్షణం ఆగండి. ఈ వత్సదేశపు పండితుడు అసలు పాండిత్యము ఏ పాటిదో తమరింతవరకు పరీక్షించలేదు. అయితే కట్టుకథలు అల్లటం అన్న పరీక్షలో మాత్రం ఈయన నెగ్గాడు అన్నాడు.
అయితే రాజుకి ఆ పరాయి దేశం కోసాగారం ఏమాత్రం లేదు, ఈ దేశం కన్నా కూడా ఆ పరాయి దేశం తక్కువగా ఉన్నది అని ఒక ఆనందంలో ఉన్నాడు తప్పించి, ఈ శోధకుడు ఏం చెప్తున్నాడో, అసలు అతని మాటలు నిజమో కాదో అన్నది కూడా గ్రహించడం లేదు. అయితే తనతో రాజుతో పాటు ఉన్నాడు కదా విదూషకుడు, అతను చెప్తున్నాడు రాజుకి, మీరు కంగారు పడకుండా రాజుగారు వినండి, ఆలోచించండి, నేను చెప్పేది ఒకసారి వినండి, ఇతను చెప్పేది అసలు నిజమో కాదో అన్నది తెలియకుండా మీరు ఈ మెడలోని హారాలను బహుమతిగా ఇవ్వద్దు, ఇతను యొక్క పాండిత్యం ఏ పాటితో మనం పరీక్షించి అప్పుడు మాత్రమే బహుమానాన్ని ఇద్దామని చెప్తున్నాడనమాట. విదూషకుడు మాటలకు శోధకుడు ముఖం చిన్నబుచ్చుకుని రాజు కేసు చూశాడు. అయితే ఈ మాటలు విదూషకుడు అనగానే ఈ శోధకుడు ముఖం ఏమైంది, చిన్నబుచ్చుకున్నాడు. చిన్నబుచ్చేసుకుని రాజు కేసు చూస్తున్నాడు. రాజు కోపంగా విదూషకుడితో, అసందర్భంగా మాట్లాడకు, కట్టుకథ అసలు కట్టుకథ అంటే ఏమిటి అని ప్రశ్నించాడు. ప్రభు, కట్టుకథ అనే దానికి ఎంతో గొప్పదైన సామాజిక సాహిత్య చరిత్ర ఉన్నది. ఈ విషయం రాత్రి మా ఇంటికి వచ్చిన బంధువు ఆయన వస్తదేశపు రాజాస్థానం నుండి వచ్చిన పండితుడని చెప్పగా నేను విన్నాను. అయితే ఇప్పుడు అదంతా వినడం ఈ శోధక పండితుల వారికి విసుగనిపించవచ్చు. ఆయనను కాస్త వెళ్ళి ఆ పొదరింటి వెనక ఉన్న శిలాఫలకం మీద కొంచెం సేపు హాయిగా విశ్రమించమనండి, తమకు ఆ కట్టుకథ చరిత్ర వివరంగా మనవి చేస్తాను అన్నాడు విదూషకుడు వినయంగా. అయితే ఇక్కడ ఏం జరిగింది, విదూషకుడు రాజుకు చెప్తున్నాడు ఏమని, కట్టుకథ ఇదంతా నిజం కాదు, రాత్రే మా ఇంటికి అదే దేశం కోసల దేశం నుంచి వచ్చారు, ఎవరో వేరే పండితుడు వచ్చాడు, అతను నాకు చెప్పాడు అని అసలు నిజం. కానీ ఇది ఇతను ఎదురుగుండా చెప్పకుండానే ఇతన్ని ఒక వంకతో బయటికి పంపించేశాడు. ఎవరు, విదూషకుడు హాయిగా నిద్రపోమని చెప్పేసి పంపించేశాడు. ఎవరిని, శోధకుడు అనే పండితుడిని పంపించేశాడనమాట. అయితే ఇప్పుడు ఏం జరిగిందో విందాం. విదూషకుడు ఏదో ముఖ్య విషయం చెప్పమన్నాడని గ్రహించిన రాజు పండితుడి కేసు చూశాడు. శోధకుడు వెంటనే అక్కడి నుంచి పొదరింటి కేసు బయలుదేరాడు. అయితే కాసేపు ఆగి శోధకుడు అలా ఉన్నాడు. అయితే బయటికి పంపించేశారనమాట శోధకుడిని. అప్పుడు రాజు విదూషకుడిని చెప్పదలిచింది ఏమిటో త్వరగా చెప్పమన్నాడు. విదూషకుడు ఇలా చెబుతున్నాడు, మహారాజా, మనకు ఇష్టం లేని వాళ్ళని గురించి మనకు ఎంతో ఇష్టమయ్యేలాగా ఆకట్టుకుంటూ చెప్పడం కూడా ఒక విధమైన కట్టుకథే అన్నాడు విదూషకుడు. నువ్వు చెప్పదలిసింది ఏమిటో సరిగా చెప్పు, మాటల గారడి చెయ్యకు అన్నాడు రాజు విసుగ్గా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ విదూషకుడు, ఇష్టం లేని వాళ్ళని గురించి మనకు ఎంతో ఇష్టమయ్యేలాగా ఆకట్టుకుంటూ చెప్పడం కూడా ఒక విధమైన కట్టుకథే అన్నాడు. ఇష్టమైన వాళ్ళ గురించి మనకి ఇష్టం లేదు, ఒక వ్యక్తి అంటే మనకి ఇష్టం లేదు, కానీ మనకి ఎంతో ఇష్టమయ్యేలా ఆకట్టుకునేలా చెప్పడం అంటే వాళ్ళ గురించి వ్యతిరేకంగా చెప్తుంటే, ఇష్టం లేని వాళ్ళ గురించి చూడండి, ఎవరైనా మనకి ఇష్టం లేదనుకో ఒక వ్యక్తి అంటే వాళ్ళ గురించి చెడ్డగా చెప్తున్నారనుకో, చెడ్డగా అంటే వాళ్ళకి ఏదో నష్టపోయారనో లేదంటే వాళ్ళ ఆస్తి కోల్పోయారని చెప్తుంటే ఇక్కడ ఆనందం కలుగుద్ది అనమాట ఇతర వ్యక్తుల గురించి చెప్పడం వల్ల. అది కూడా ఒక కట్టుకథే అని చెప్తున్నాడు ఎవరు, విదూషకుడు. నువ్వు చెప్పదలిసింది ఏమిటో సూటుగా చెప్పని రాజుకి చాలా విసుగొచ్చేసింది విదూషకుడు తికమగ్గా చెప్తుంటే. ఈ శోధకుడు ఏ పాడి పండితుడో తెలియదు కానీ నక్క వినయములో ఘటికుడు. వత్సరాజ్యం మన రాజ్యం కన్నా చిన్నదే కావచ్చు, కానీ వర్ధనుడు తనకు సాధ్యమైనంతలో కవి పండితులను ఆదరిస్తూనే ఉన్నాడు. అయితే చెప్తున్నాడు విదూషకుడు ఏమని, శోధకుడు ఏ పాడి పండితుడో తెలియదు కానీ నక్క వినయం అంటే నక్క జిత్తులు మారదని తెలుసు కదండి,
అలా నక్క వినయం ప్రదర్శిస్తున్నాడట ఇక్కడ సోదకుడు. అది ఎవరు కనిపెట్టారు? విదూషకుడు కనిపెట్టాడు. గట్టి గట్టికుడు. గట్టికుడు అంటే చాలా గట్టివాడు అని అర్థం అనమాట. అయితే చెప్తున్నాడు, మన రాజ్యం కన్నా చిన్నదే కావచ్చు వత్సరాజ్యం, కానీ వర్ధనుడు సాధ్యమైన అంతట్లో కవి పండితులను ఆదరిస్తూనే ఉంటాడు. ఎంత చిన్న రాజ్యమైనా కవి పండితులను మాత్రం వర్ధనుడు ఆదరాభిమానంతోనే చూస్తూ ఉంటాడనమాట. ఈ సంగతి తమకు తెలియంది కాదు, అంటే రాజుగారికి కూడా తెలుసు అనే విషయం విదూషకుడు మళ్ళీ గుర్తు చేశాడు. రాజు అవును కాదనకుండా తలాడించి ఊరుకున్నాడు. అయితే విదూషకుడు ఎంతో వినయంగా ఇలా చెప్తున్నాడు మళ్ళీ. ఆ రాజు తమరు ఒకప్పుడు నలందలో సహాధ్యాయులని అందరూ ఎరిగినదే. అంటే ఇక్కడ రాజును ఆ నలందరుడు కూడా ఈ సహాధ్యాయులని అందరికీ తెలిసిందనట. నలంద అనే ఒక అదేంటంటే ఒకప్పుడు ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయో అప్పుడు అలా ఉండేవన్నమాట గురుకులాలు. ఆ గురుకులంలో చదువుకున్నారు ఎవరు? ఈ రాజు ఉన్నాడు కదండి, ఈ రాజును అక్కడ ఉన్న రాజును ఇద్దరూ కలిసి చదువుకున్నారు. ఏదో కారణంగా ఆమె ఇద్దరి మధ్య కొంత అసూయభావం ఉన్నది. ఈ సంగతి మాత్రం రాజాశ్రితులైన కొద్ది మందికి మాత్రమే తెలుసు అన్నాడు. అయితే అక్కడ ఏదో జరిగింది, వీళ్ళిద్దరు కలిసి చదువుకునే సమయంలో ఏదో జరిగింది అనేది మాత్రం విదూషకుడికి తెలుసు. రాజాశ్రితులైన కొంతమందికి మాత్రమే తెలుసు, అంటే రాజుకి దగ్గరగా ఉన్న వాళ్ళకి మాత్రం కొంతమందికి ఈ విషయం అనేది తెలుసు అనమాట. రాజు చిరునవ్వు నవ్వి, అలాంటి వాళ్ళలో నువ్వు కూడా ఒకడవన్నమాట అన్నాడు. అంటే ఈ రాజాశ్రితుల్లోనే విదూషకుడు కూడా ఉన్నాడు. అవును మహారాజా, ఆ పండితుడిని వచ్చిన సోదకుడు కూడా ఆ సంగతి ఎరిగినవాడని నా నమ్మకం. వాళ్ళ రాజు గురించి రాజ్యం గురించి మీరన్న ప్రతి దానిని అతడు ధృవపరుస్తూ ఒక కట్టుకథ అల్లేస్తున్నాడు అన్నాడు విదూషకుడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? ఇది నిజము అని చెప్తున్నాడనమాట. ఎవరు? ఆ సోదకుడు. రాజు చెప్తున్నాడు, కానీ అది ఎంతవరకు నిజమన్నది తెలుసు, అవతల వ్యక్తిని సోదకుడికి తెలుసు, కానీ రాజు చెప్పిందే నిజము అన్నట్టుగా ధృవపరుస్తున్నాడు. అది నిజం అన్నట్టుగా రాజుకి మనసులో ఆనందాన్ని కలుగచేస్తున్నాడు అనమాట గట్టిగా, ఇంకా అదే నిజమని చెప్పేసి. అని అది మాత్రం విదూషకుడు కనిపెట్టాడు అది నిజం కాదు అనే విషయాన్ని. ఆ విధంగా నా నుంచి ఏదైనా బహుమానం పొందాలని ఆ వత్సదేశ పండితుడు ఎత్తుగడ, అదేనా నువ్వు నాకు చెప్పదలిచింది అన్నాడు రాజు. అయితే రాజు ఇప్పుడు గ్రహించాడు, సంతోషపడేలా చేసి రాజు నుంచి ఏదైనా బహుమానాన్ని తీసుకునేలా ఎత్తుగడ వేస్తున్నాడని అనుకున్నాడు. ఆ ఎత్తుగడ పారింది కూడా మహారాజా. అయితే నేను అడ్డుకున్నాను. వత్సరాజును విమర్శిస్తూ మాట్లాడడం మీ మనసుకు ఆనందం కలిగించింది. ఈ విధంగానే మిమ్మల్ని అవహేళన చేస్తూ మాట్లాడిన వాళ్లకు వత్సరాజు బహుమానాలు ఇవ్వచ్చు. కట్టుగదుల పుట్టుకకు వ్యాప్తికి మనుషుల ఈ వింత మానసిక ప్రవర్తనే కారణం అన్నాడు విదూషకుడు. ఇక్కడ ఏం జరిగింది? ఎత్తుగడ వేశాడు ఎవరు? సోదకుడు. ఎత్తుగడ వేసి ఈ రాజుకు తగ్గట్టుగా మాట్లాడి బహుమానాన్ని పొంది రాజు దగ్గర నుంచి ఎన్నో ఇంకా బహుమానాలను ఈ విధంగా తీసుకోవాలని అనుకున్నాడనమాట. ఇది కనిపెట్టేశాడు ఎవరో విదూషకుడు, కనిపెట్టేశాడు ఈ నిజాన్ని. రాజు కొంతసేపు ఆలోచించి, సరే నువ్వు ఇప్పుడు చెప్పిందే ఒక కట్టుకథ కావచ్చు, పరీక్షిద్దాం అని భటుణ్ణి పిలిచి పండితుణ్ణి తన వద్దకు తీసుకురమ్మన్నాడు. సరే ఇంక ఈ పండితుడు సోదకుడిని దూరంగా ఉంచారు కదా, ఇప్పుడు తీసుకొస్తున్నారనమాట. భటుని పంపించి సరే రమ్మని చెప్పండి ఆ పండితుడిని అన్నారు. భటుడు పొదరింటి దగ్గరికి వెళ్ళి సోదకుడు అక్కడ కనపడలేదు. కనపడకపోవడంతో తిరిగి వచ్చి ఆ సంగతి రాజుకు చెప్పాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? భటుడు దగ్గర వెళ్ళాడు, అక్కడికి పొదరింటి దగ్గరికి వెళ్ళాడు, కానీ అక్కడ సోదకుడు లేడు. ఈ జరిగిన దానికి ఆశ్చర్యపోతున్న రాజుతో విదూషకుడు, వత్సదేశపు ఆస్థానం పండితుడైన నా బంధువు ఒక ఆయన రాత్రి వచ్చాడని చెప్పాను కదా, ఆ మాట నిజమనుకుని ఈ సోదకుడు చల్లగా జారుకుని ఉంటాడు. విలువైన తమ హారం
ఆ పండితుడి పాలు కాకుండా నేను కాపాడాను అన్నాడు నవ్వుతూ. అయితే ఈ హారం నీదే అంటూ రాజు మెడ నుంచి హారం తీసి విదూషకుడికి ఇచ్చాడు. అయితే ఇక్కడ జరిగిందేమిటి? అసలు వేరే పండితుడు ఎవరో కూడా విదూషకుని ఇంటికి రానేలేదు. విదూషకుడు తన తెలివితేటలతో ఏం చేశాడు? రాజుని కాపాడడానికని అబద్ధం ఆడాడు. తన ఇంటికి వేరే పండితుడు వచ్చాడు అని. వీడు వచ్చాడు కదా, శోధకుడనే వేరే పండితుడు ఎందుకు వచ్చాడు? రాజు నుంచి బహుమానాలు వెతుకుపోవడానికి వచ్చాడు. ఏదో రకంగా రాజుకు వత్తాసు పలికి రాజును ఆనందపెట్టి పట్టుకుని వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ తన ఎత్తుగడేమి ఇక్కడ పారలేదు. ఇలాంటి విదూషకులు రాజుకు ఉండటం ఎంతో మంచిదైందనమాట. ఇప్పుడు శివలీలలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. శబరులు వెళ్ళిపోగానే పాపం శివుడు ఎంతకాలంగానో పొస్తులుంటున్నాడో అనుకుని తిన్నడు విల్లు భుజాన పెట్టుకుని వెళ్ళి అడవి పందిని చంపి మాంసం ముక్కలు కాల్చి సువర్ణముఖిలో నీరు తెచ్చి అంతా శివుడు ముందు పెట్టి ఆరగించు అన్నాడు. తిన్నడు అంటే ఇక్కడ ఎవరు? భక్త కన్నప్ప అన్నమాట. అతని పేరే తిన్నడు. ఇతను ఎవరు? అడవి మనిషి. తిన్నడంటే వేటగాడు. ఏం చేశాడు? వీళ్ళకి చదువు లేదు కదా, శివభక్తి మాత్రమే తెలుసు తిన్నడికి. ఏది పెట్టాలో పరమేశ్వరుడికి ఏది పెట్టకూడదు అనేది మాత్రం తెలియదు. భక్తి ఇక్కడ తనకు శివుడి పైన ఉన్న భక్తిని మాత్రం తెలియచేశాడు తిన్నడు. దానికి శివుడు వెంటనే జవాబు ఇయ్యలేదు. కొంతసేపు అయ్యాక, నువ్వు తినకపోతే నీ పాదాల దగ్గర ప్రాణాలు విడుస్తాను అంటూ తిన్నడు ఏడవటం మొదలుపెట్టాడు. తిన్నడు ఏం చేశాడు? అడవి పందిని చంపి మాంసం ముక్కలు కాల్చి సువర్ణముఖి నదిలో నీరు తెచ్చి అంతా శివుడి ముందు నైవేద్యం కింద పెట్టాడనమాట. పెట్టి ఆరగించు అంటే తినమన్నాడు. అయితే శివుడు ఎటువంటి జవాబు ఇవ్వలేదు. తిన్నడికి శివుడు జవాబు ఇవ్వకపోవడంతో తిన్నడు ఏం చేశాడు? నీ పాదాల దగ్గర నా ప్రాణాలను విడుస్తాను అంటూ ఏడవడం ప్రారంభించాడు. శివుడు అతని భక్తికి మెచ్చి, లే బాబు అలాగే తింటాను అని తిన్నడు పెట్టిందంతా తినేశాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు శైవుడైన బ్రాహ్మణుడొకడు శివగోచరుడనేవాడు ఆ గుడికి వచ్చి, ఈ ఎంగిలి పుల్లలేమిటి స్వామి? నీ ఆలయాన్ని ఇలా ఎవరు మైలుపరిచారు? చెప్పకపోయావో తిండిని మాని ప్రాణాలు విడుస్తాను అన్నాడు. ఇలా జరగడంతోనే ఇంకొక బ్రాహ్మణుడు చూసి, అతని పేరేంటి? శివగోచరుడు ఆ బ్రాహ్మణుడి పేరు. ఈ ఎంగిలి పుల్లలు ఏమిటి అనుకుని, స్వామి నీ ఆలయాన్ని ఇలా ఎవరు మైలుపరిచారు? చెప్పకపోతే అతను కూడా ఏమన్నాడు? తిండి మానేసి ప్రాణాలు విడుస్తానని ఒక పక్క బ్రాహ్మణుడు అంటున్నాడు. కంగారు పడకు, ఒక ఆటవికుడు తన దూరంలో నన్ను మహాభక్తితో కొలుస్తున్నాడు. వాడి పూజను నేను స్వీకరిస్తున్నాను. వాడు భక్తి చూడగోరినట్లయితే నా వెనక పక్క కనబడకుండా దాక్కో అని శివుడు పలికాడు. అయితే శివుడు మాట్లాడాడు అనమాట. ఏమని? ఎటువంటి కంగారు పడకు, ఇక్కడ ఒక ఆటవికుడు ఉన్నాడు, ఆ భక్తిని తన దూరంలో ప్రదర్శిస్తున్నాడు, అంటే తన భక్తిని ఇలా చూపిస్తున్నాడని చెప్పాడు శివుడు. ఇదంతా నువ్వు చూడు, గోడ వెనకాల ఉండి చూడు అని శివుడు ఎవరితో చెప్పాడు? ఆ బ్రాహ్మణుడితో చెప్పాడు. అంతలోనే తిన్నడు గుడికి వచ్చి లింగం ముందున్న ఎంగిలి కాలితో ఒక పక్కకు తోసి ఎంగిల్ని ఏం చేశాడు? కాలితో పక్కకు తోసేసాడట ఎంగిల్ని. నీళ్లు పుక్కిలించి శివలింగం మీద అభిషేకించాడు. తెలియదు కదా తిన్నడికి. ఏం చేశాడంటే నోటితో నీళ్లను పుక్కిలించి శివలింగం మీద అభిషేకం చేశాడు. పత్రి పెట్టి తినమని మాంసం ముక్కలు శివుడి ముందు పెట్టాడు. మాంసం ముక్కలు మళ్ళీ యథావిధిగానే శివుడి ముందు పెట్టాడు. శివుడు తిన్నడి భక్తిని పరీక్షించాలని వాడు పెట్టిన ఆహారం తినక మూసిన కంటి నుంచి నీరు కాచడం ప్రారంభించాడట. శివుడు ఏం చేశాడు? కళ్ళు మూసుకుని ఆ కంటి నుంచి నీరుని కార్చాడు. అది చూసి తిన్నడు ఆందోళన పడి కంటికి చికిత్సలు చేయసాగాడు. అంటే ఇలా కంటి నుంచి నీరు కార్చడంతో
తిన్నడుకి భయం వేసింది. బాధపడి కంటికి చికిత్సలు అంటే ట్రీట్మెంట్ చేయటం మొదలుపెట్టాడనమాట. వాడు తనకు తెలిసిన చికిత్సలు అన్నీ ఎన్నున్నాయో అన్నీ చేసేసాడు. అవేమీ పని చేయకపోగా శివుడి కంటి నుంచి తర్వాత ఏం జరిగింది? నీరు ఆగిపోయి నెత్తురు కారటం ప్రారంభించింది. తిన్నడైతే చేశాడు, ట్రీట్మెంట్ చేశాడు, కానీ ఇక్కడ ఏం పని చేయలేదు. ఇంకా ఏమైంది? నీరు ఆగిపోయి నెత్తురు అంటే రక్తం అన్నమాట, బ్లడ్ కారింది కంటి నుంచి. ఏం చేయడానికి పాలుపోక తిన్నడు కంటికి కన్నే మందు అనుకుని తన కంటిని ఒకటి తీసేసి శివుడికి కన్నుగా అమర్చాడు. వెంటనే ఏం చేశాడు తిన్నడప్పుడు? కన్నుకి ఏదో జరిగిందని శివుడి కన్నుని తీసేసి తన కన్నుని తీసి అప్పుడు శివుడికి పెట్టాడనమాట. వెంటనే శివుడు రెండో కంటి నుంచి రక్తం కారింది. ఒక కన్ను అమర్చేసరికి మళ్ళీ ఏం జరిగింది? ఇంకొక కంటి నుంచి రక్తం కారింది. భయం లేదు, దానికి కూడా చికిత్స నా దగ్గర ఉన్నదంటూ తిన్నడు తన రెండో కన్ను పెకిలించబోతూ ఉండగా ఇలా ఇప్పుడు ఏం చేశాడు? తన రెండో కంటిని కూడా తీసేసాడనమాట. తీయడానికి సిద్ధమయ్యాడు. తీస్తూ ఉంటే శివుడు అంటున్నాడు, ఆగు ఆగు అంటూ తిన్నడి చేయి పట్టుకుని వాడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు శివుడు. అయితే ఆయన బ్రాహ్మణుడితో, శివగోచర, చూసావు కదా ఈ పామరుడు భక్తి, నీకు నచ్చింది కదా అని ఆ బ్రాహ్మణుని తిన్నడిని ఎదుటగా పెట్టుకుని నీకేం వరం కావాలి అని అడిగాడు. మీకు తోచిన వరం ఇవ్వండి, మేము అడిగేవాళ్ళం అంటూ ఇద్దరు శివుడు ముందు సాష్టాంగపడ్డారు. అయితే ఇక్కడ బ్రాహ్మణుడికి తిన్నడికి కూడా ఏ వరం కావాలో అడిగాడనమాట శివుడు. శివుడు వారి భక్తికి మెచ్చి వారిని తిరిగి ప్రాపంచిక విషయాల్లో పడనివ్వక ఇద్దరిని తనలో చేర్చుకున్నాడు. వీరసంగయ్య అనే అందమైన యువకుడు ఉండేవాడు. అతడు శివభక్తుడు. ఇది ఇలా జరిగిన తర్వాత మళ్ళీ వేరొక కథ అనమాట. శివుణ్ణి శరభసాలవ రూపంలో ఆరాధిస్తూ ఉండేవాడు. అతనికి పెళ్లి చేసే ప్రయత్నంలో ఉన్న అతని పెద్ద తండ్రి ఓంకారపురం వెళ్ళాడు. అయితే శరభసాలవ రూపంలో శివుణ్ణి కొలిచేవాడనమాట. ఎవరు? వీరసంగయ్య అనే ఒక యువకుడు. అయితే ఇతను పెళ్లి వయసు వచ్చింది కాబట్టి ఆయన పెదనాన్నగారు ఓంకారపురం వెళ్ళి పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. అక్కడ ఆయన బావమరిది ఒక ఆయన ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు? ఆ పెదనాన్నగారికి ఒక బావమరిది ఉన్నాడు. ఈ బంధువు చాలా ధనవంతుడు, శివభక్తుడును. బావమరుదులు ఇద్దరు ఒకరినొకరు చూసుకుని పరమానందం చెంది కౌగిలించుకున్నారు. అతిథికి భోజనాధికాలు ముగించి గృహస్థు అతనితో, బావ ఏం పని మీద ఇలా వచ్చావు అని అడిగాడు. అయితే ఈయన వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్ళాడు, బావమరిది అవుతాడు. అతిథి మర్యాదలన్నీ స్వీకరించాడు. అంటే వాళ్ళు పెట్టిన భోజనాలు అవి చేసిన తర్వాత గృహస్థు అంటే ఆ ఇంటి ఆయన అడుగుతున్నాడు అనమాట. బావా ఏం పని మీద వచ్చావు ఇక్కడికి అని అడిగాడు. శుభకార్యం నిమిత్తమే వచ్చాను. మన సంగమయ్యకు పెళ్ళిడు వచ్చింది. తగిన పిల్ల కోసం చూస్తూ మీ ఓంకారపురం వచ్చాను. నాకు చూడగా నీ కూతురు చంద్రినీదేవి వీరసంగయ్యకు తగిన భార్య అనిపిస్తున్నది. మీకేమీ అభ్యంతరం లేకపోతే ఇద్దరికి ముడి పెట్టవచ్చు అన్నాడు. అయితే ఇతను ఏం చెప్పాడు? నీ కూతురు ఉంది కదా, ఆ అమ్మాయి అయితే ఇతనికి తగిన అమ్మాయిగా కనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరికి ముడి పెట్టవచ్చు అంటే పెళ్లి చేయవచ్చు అని అనిపించింది అని చెప్పాడనమాట. గృహస్థు పరమానందభరితుడై, అదేం మాట బావ, వీరసంగయ్య కన్నా మంచి వరుడు ఎక్కడ దొరుకుతాడు? నువ్వే ముహూర్తం నిర్ణయించి ఉభయపక్షాల బాధ్యత నీ మీద వేసుకుని వివాహం జరిపించు అన్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఇతనికి కూడా చాలా ఆనందం వేసింది. వాళ్ళ బావగారు తెచ్చిన సంబంధం ఇతనికి ఎంతగానో నచ్చి ఆ పెళ్లి బాధ్యత అంతా ఉభయపక్షాలంటే ఇరువైపుల బాధ్యత అంతా కూడా అతనిపైనే పెట్టేశాడు. ఎవరు? వీరసంగయ్య వాళ్ళ పెదనాన్నగారి పైన పెట్టేశాడు అనమాట, వాళ్ళ బావమరిది. అప్పటికప్పుడే వివాహ ముహూర్తం ఏర్పడింది. అప్పటికప్పుడే పెళ్లి ముహూర్తం పెట్టేశారు. ఓంకారపుర రాజు భాస్కరుడు ఒకనాడు వాహియాలి నుంచి తన ఇంటికి తిరిగి వస్తూ
తమ ఇంటి వాకిట నిలబడి ఉన్న చంద్రవేణిదేవిని చూసి ఆమె అందానికి మోహపరవశుడై ఆగి ఆమె కేసు తేరిపార చూడసాగాడు. ఆ సంగతి గమనించి చంద్రినీదేవి చప్పున లోపలికి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఏం జరిగింది? ఓంకారపురం రాజు భాస్కరుడు అనేవాడు ఏం చేశాడు? తిరుగుతున్నాడు, సరదాగా బయట తిరగడానికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఈ చంద్రినీదేవిని చూశాడట. చూసి ఆమె అందానికి మోహపరవశుడై ఆగిపోయాడు. ఇష్టపడి ఆమెను ఆగిపోయి ఆమె కేసు చూశాడు. చూడగానే ఈ సంగతి ఆమె గమనించింది. ఎవరు? చంద్రినీదేవి గమనించి చప్పున లోపలికి వెళ్ళిపోయిందనమాట. రాజు ఆమెను గురించి ఆలోచిస్తూ తన ఇంటికి పోయి మంత్రులను పిలిచి ఫలానే పిల్లను తనకి పెళ్లి చేయమని చెప్పాడు. భాస్కరుడు మంత్రులు చంద్రినీదేవి ఇంటికి వచ్చి ఆమె తండ్రితో, ఏమయ్యా, నీ అదృష్టం నీ కుమార్తెను రాజుగారికి ఇచ్చి చెయ్యి, ఆమెకు రాణి అయ్యే యోగం పట్టింది అన్నాడు. అయితే ఏం జరిగింది ఇక్కడ? భాస్కరుడు అనే రాజు మంత్రుల చేత కౌరు పంపించేశాడు ఆ అమ్మాయి ఇంటికి, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని. అయితే ఆల్రెడీ అప్పటికి ఈ అమ్మాయికి పెళ్ళి అనేది కుదిరిచేశారు. ఇప్పుడు ఏం జరుగుద్దో చూద్దాం. అయితే దానికి ఆయన, నిజమే, మా అమ్మాయికి రాజుగారు భర్తగా కావడం కన్నా మహాభాగ్యం ఏమున్నది, కానీ వ్యవహారం చేయి దాటిపోయింది, పిల్లను ఒకరికి ప్రదానం చేశాను అన్నాడు వినయంగా. చెప్పేశాడు. ఇదైతే తండ్రి అయితే చెప్పేశాడు, ఏమని, మా అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పేశాడు అనమాట. మంత్రులు వెళ్ళి రాజుతో ఈ మాట చెప్పారు. రాజు తన ఆప్తులను మిత్రులను పిలిచి, మీరు ఎలాగైనా చంద్రినీదేవిని నాకు భార్యగా చెయ్యకపోతే నా ప్రాణాలు పోతాయి అన్నాడు. అయితే రాజు ఏం చేశాడు? తన ఫ్రెండ్స్ని, చుట్టాలని, బంధువుల్ని అందరినీ పిలిపించేసి చెప్పాడు, ఒకవేళ నేను పెళ్లి చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటాను, లేదా చనిపోతానని చెప్పేశాడు. వాళ్ళు రాజు తరపున చంద్రినీదేవి తండ్రి వద్దకు వెళ్ళి, ఎంత వెర్రివాడవయ్యా, అదృష్టం తన్నుకో వస్తూ ఉంటే అడ్డు పెడతావేమిటి? రాజుగారు తానే నీ కూతురిని చేసుకుంటానటమేమిటి, నువ్వు కాదనటమేమిటి? పిల్లను రాజుగారికి ఇచ్చి పెళ్లి చేసేయి అన్నారు. అయితే ఈ చుట్టాలందరూ, రాజుగారు చుట్టాలందరూ వీళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారితో చెప్పారనమాట, ఏంటయ్యా ఇంత అదృష్టం నీకు, రాణిగా మీ అమ్మాయి రాణి కాబోతుంటే నువ్వు ఎందుకు కాలుతా అనుకుంటున్నావు, ఈ అమ్మాయిని ఇచ్చి రాజుకు పెళ్లి చేసేయి అని చెప్పారనమాట. దానికి ఆయన, రాజుగారు అల్లుడు కావడం ఎంతటి మహాభాగ్యమో నాకు మీరు చెప్పాలా, కానీ భోగభాగ్యాలకు ఆశపడి నేను మాట తప్పితే మీరే నన్ను నిందించరా అన్నాడు. ఇలా చెప్పాడు. కరెక్టే, రాజుగారు అంటే సంబంధం మా ఇంటికి రావడం చాలా మంచిదే, కానీ ఇక్కడ నేను మాటపై నిలబడేవాడిని, మాటను మాత్రం తప్పితే మళ్ళీ మీరే నన్ను అడుగుతారు, నిందిస్తారు కదా, మాట తప్పిన వాడిని అని చెప్పాడు. వాళ్ళని పంపేసి రాజు దగ్గరికి వీళ్ళు వచ్చారు, చెప్పేశారు, మీ పిల్లను వాళ్ళు ఇవ్వనంటున్నారు, ఇంక మర్చిపోండి, అందమైన కన్యలకు లోటా ఏమిటి, ఆమె తండ్రి ప్రవర్తన నిజంగా ప్రశంసనీయమో అని చెప్పారు. అంటే ఆయన్ని చాలా పొగడొచ్చు, ఎందుకంటే మాట మీద నిలబడే వ్యక్తి, వాళ్ళ అమ్మాయిని అయితే నీకు ఇవ్వనని చెప్పేశారని వీళ్ళు చెప్పేశారు రాజు బంధువులు రాజుతో. అయితే వాళ్ళని పంపించేసి రాజు తానే ఒంటరిగా బయలుదేరి చంద్రినీదేవి ఇంటికి వచ్చాడంట. రాజు వెళ్ళాడు చంద్రినీదేవి ఇంటికి. రాజు వస్తూ ఉండటం చూసి చంద్రినీదేవి తల్లిదండ్రులు బెదిరిపోయారు. చంద్రినీదేవి వారితో భయపడిన అవసరం లేదని చెప్పి ఒంటరిగా ఎదురు వెళ్ళి, అన్నగారికి నా మీద ఏమి ఇలా దయగలిగింది అంటూ రాజును ఆహ్వానించింది. అయితే ఇక్కడ ఈ అమ్మాయి చాలా తెలివిగా ప్రవర్తించింది. రాజుని వచ్చిన వెంటనే ఏమని చెప్పింది, తల్లిదండ్రులకి భయపడకండి, నేను చూసుకుంటానని చెప్పేసి, రాజు వచ్చిన వెంటనే ఏమంది, అన్నగారు ఇలా ఎందుకు దయ కలిగింది మా మీద అందంటే, రాజుగారు నా అన్నయ్య అని మాట్లాడింది పలుకుతూను. నిన్ను కోరును వచ్చిన వాడిని అలా సంబోధించడం అన్యాయం కదా, నన్ను కోరి వచ్చే స్త్రీలు ఎందరో ఉండగా నాకు నీ మీద మనసు కలిగింది, నిన్ను చూసిన వెంటనే పెళ్ళాడాలనుకున్నాను, విరహతాపం పొందుతూ వేరొక కేసు లేకుండా ఉన్నాను,
నిన్ను మహారాణిని చేసి మిగిలిన రాళ్ళందరితో పాటు నేను కూడా నీ సేవ చేస్తాను అన్నాడు రాజు. అయితే రాజు అంటున్నాడు, సంబోధించడం అంటే పలకడం, ఇలా మాట్లాడడం నీకు తగదు. నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే నువ్వు నన్ను ఇలాగా అన్నయ్య అని సంబోధించడం న్యాయం కాదు. నాకు ఇంకా మహారాణులు ఇంకా ఉన్నారు, ఈ రాజుకి ఆల్రెడీ ఇంకా మహారాణులు ఉన్నారు. వాళ్ళందరితో పాటు నిన్ను కూడా వాళ్ళు కూడా నేను కూడా కలిసి నిన్ను చాలా బాగా చూసుకుంటాము, నీ సేవ చేసుకుంటామని చెప్తున్నాడు రాజు. రాజా, నన్ను వీర సంగయ్యకు మాట ఇచ్చి పెళ్లి చేస్తామని మాట ఇచ్చేశారు. ఆ క్షణం నుంచి అతన్నే భర్తగా ఎంచుకుంటున్నాను. ఆడదానికి ఇద్దరు భర్తలు ఎలా సాధ్యపడతారు అన్నది చంద్రినీదేవి ఇలా అంటుంది. అప్పుడు ఆల్రెడీ నాకు వీరసంగయ్య అనే వ్యక్తితో వివాహం కుదిరింది, ఇంకా ఆయన్నే నేను భర్తగా ఊహించుకుంటున్నాను. ఇంక ఈ సమయంలో మళ్ళీ వేరే వారిని నేను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసింది. నీ కోసం తప్పించిపోతున్న వాడికి ఈ ధర్మపన్నాలు ఎందుకు చెప్తావు అని రాజు ఆమెను అడిగాడు. అయితే తాను తన పట్టు వదిలినట్టు కనబడకపోతే రాజు ఏమైనా చేయగలడని గ్రహించి శివునిపైనే భారం వేసి చంద్రినీదేవి రాజుతో, నేను మీకు భార్య కావటమే ఈశ్వరాదేశం అయితే అలాగే కానియండి. పెళ్ళికి ముందు వారం రోజులు నిష్ఠతో ఈశ్వరారాధన చేయటం మా వంశాచారం. ఈవేళ వ్రతం ప్రారంభిస్తాను అన్నది. అయితే రాజుకి తన యొక్క ఉద్దేశం ఇలా డైరెక్ట్గా చెప్తే రాజు ఎంతైనా బలవంతుడు కదా, ఏదైనా చేయగలడని ఆమె ముందుగానే గ్రహించి ఏం చెప్పిందంటే, మీతో పెళ్ళికి అంగీకరిస్తాను. అయితే మా ఇంట్లో ఒక ఆచారం ఉన్నది, పెళ్ళికి ముందర వారం రోజుల ముందర శివవ్రతం ఒకటి చెయ్యాలి, అది నేను ప్రారంభిస్తానని చెప్పింది. రాజు సంతోషంతో వెళ్ళిపోయాడు. ఇలా చెప్పగానే రాజు సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చంద్రినీదేవి తనకు రాజుకు మధ్య జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు ఈ విషయం అంతా తెలుపుతూ వీరసంగమయ్యకు కూడా లేఖ రాశారు. అయితే మరి అతను ఈ జరిగిందంతా వీరసంగమయ్యకు కూడా తెలియచేశారనమాట వాళ్ళ తల్లిదండ్రులు. అతను పెద్దల అనుమతితో వచ్చి రహస్యంగా చంద్రినీదేవిని పెళ్ళాడి గుర్రం మీద తన భార్యతో సహా తన ఊరికి బయలుదేరాడు. ఇంకప్పుడు ఏం చేశాడంటే వీరసంగయ్య వచ్చేసి రహస్యంగా పెళ్లి చేసేసుకుని తన భార్యను గుర్రంతో సహా తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ వార్త చారుల వల్ల రాజుకు తెలిసింది. చంద్రినీదేవి తనను మోసం చేసినందుకు అతను మండిపడి తన సైనికులను పిలిచి, మీరు వెళ్ళి వీరసంగమయ్యను చంపి చంద్రినీదేవిని తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. రాజు యొక్క అనుచరుల వల్ల తెలిసిపోయిందనమాట ఎవరికి, రాజుకి నిజం. అయితే వెంటనే రాజు ఏం చేశాడు, అతను తీసుకొచ్చేయండి, వీరసంగయ్యను చంపేసి చంద్రినీదేవిని తీసుకొచ్చేయమన్నాడు. అయితే ముందు బయలుదేరిన సైనికులు వస్తూ ఉండడం చూసి సంగమయ్య ఒంటరిగా తాను సైనికులను ఏమీ చేయలేడు కనుక తన ఇష్టదైవమైన సర్వావతారుని ధ్యానించాడు. ఇది ముందుగానే తెలుసుకుని ఇక్కడ వీరసంగమయ్య ఏం చేశాడంటే శివుడు సర్వావతారుడిని ధ్యానించాడు. వెంటనే సర్వసాలవ భయంకర ఆకారం ప్రత్యక్షం. అంటే ఇక్కడ సర్వావసాలవ అంటే వీరభద్రుడు అనమాట. ఆగ్నేయాస్త్రం లాంటి ఆయుధాన్ని వీరసంగమయ్యకి ఇచ్చి దీనితో శత్రువులను పరిమార్చు అని చెప్పి అంతర్ధానమయ్యింది. అయితే ఇక్కడ ఒక ఆయుధాన్ని ఇచ్చేసి అంతర్ధానమయ్యాడు. పరిమార్చు అంటే శత్రువులను చంపడానికైనా ఆయుధాలని ప్రసాదించేసి మాయమైపోయాడు అనమాట. వీరసంగమయ్య తన చేతిలో కత్తి ఉండటం చూసి మహదానందం చెంది దానితో సైనికులను ఎదుర్కొని ఎడాపెడా వధ చేయడం ప్రారంభించాడు. అయితే సైనికులను చంపేస్తాడు అనమాట ఒక్కొక్కరిని. ఇదంతా గట్టు మీద నిలబడి చూస్తూ రాజు నిర్ఘాంతపోయాడు. రాజు అయితే చూస్తున్నాడు ఇదంతాను, నిర్ఘాంతపోయాడు. ఇంతలో వీరసంగమయ్య తన కరవాలాన్ని ఒక శివభక్తుడిపై విసిరబోయి, అంటే కత్తిని శివభక్తుడిపై విసిరిపోయి అతన్ని గుర్తించి తల వంచి నమస్కారం చేశాడు. అది గమనించిన రాజు వీరసంగమయ్య శివభక్తుడిని
ఆధారం చేసుకుని అతన్ని చంపే ఉద్దేశంతో తాను కూడా వెంటనే శివభక్తుడి వేషం వేసుకుని వేగంగా కొండ దిగి వీరసంగమయ్య దగ్గరకు చేరి అతను తల వంచి నమస్కరించగానే మెడ మీద తన కత్తితో దెబ్బ వేశాడు. ఆ కత్తి పూలహారమై వీరసంగమయ్య మెడలో పడింది. అయితే ఇదంతా గమనిస్తున్న రాజు ఏం చేశాడు, తెలివిగా ఇతను ఒక శివభక్తుడి వేషం వేసుకు వచ్చేయడంతో వీరసంగమయ్య ఏం చేశాడు, శివభక్తుడు అనుకుని అతనికి నమస్కరించడానికని తల ఉంచేసరికల్లా కత్తితోనూ వేటు వేసేసాడు ఎవరు, రాజు. కానీ శివుని మహిమ వల్ల ఆ కత్తి ఏమైంది, పూలహారమై వీరసంగమయ్య మెడలో పడింది. ఆ కత్తి ఏమైపోయింది, వెంటనే పూలహారం కింద మారిపోయింది అనమాట. ఆ క్షణంలోనే శివుడు వృషభవాహనం మీద ప్రత్యక్షమై వీరసంగమయ్యను వరం కోరుకోమన్నాడు. తనకు తన భార్యకు రాజుకు పెళ్లివారికి శివ సాయుధ్యం ఇప్పించమన్నాడు వీరసంగమయ్య భక్తిభావంతో నమస్కరిస్తూను. నీకు అపకారం చేయదలిచిన ఈ పాపిష్టి రాజుకు శివ సాయుధ్యము ఇయ్యమంటావా అని శివుడు వీరసంగమయ్యను అడిగాడు. మహాదేవ, ఈ రాజు శైవ చిహ్నాలు ధరించి నిన్ను కళ్ళారా చూశాడు. ఇంకా ఇతనిలోని పాపాలు ఎక్కడుంటాయి అన్నాడు వీరసంగమయ్య. శివుడు ఎంతగానో సంతోషించి అందరినీ తన వెంట కైలాసానికి తీసుకుని పోయాడు. అయితే ఇక్కడ వీరసంగమయ్య మనసు ఎంత మంచిదో చూడండి. తనను చంపాలని చూసిన రాజుకు కూడా శివ సాయుధ్యాన్ని ప్రసాదించమని ఆ శివుణ్ణి కోరాడు. అంటే ఆ శివుణ్ణి కళ్ళారా చూసిన ఈ రాజుకు కూడా అప్పటికే పాపాలు పోయాయని గ్రహించాడు వీరసంగమయ్య. వీళ్ళందరూ కూడా శివ సాయుధ్యాన్ని పొందారు. విన్నారు కదండి. ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.